వెల్కమ్ టు మై ఛానల్ జాను పుని వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై, చామదుంపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. గోరుచిక్కుడుకాయలు మామూలుగా ఉడకపెట్టలేదు, నేను మామూలు కోసాను అంతే. శుభ్రంగా కోసి కడుక్కున్నాను. తాలింపు వేస్తున్నా. ఫస్ట్ కొంచెం తాలింపులు, జీలకర్ర, చిన్నులపై వేసి బాగా వేయించుకోవాలి. చక్క తాలింపు వేగాక ఇప్పుడు మనం కోసి కడిగి పెట్టుకున్నాం కదా, అవి చక్కగా తాలింపులో వేసుకోవాలన్నమాట. ఉడకపెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్, ముందల ఉడకపెడతారు. కానీ ఇవి గోరుచిక్కుడుకాయలు అనేది చక్కగా కోసేటప్పుడే మనకు ఆ పక్కన వచ్చేస్తాయి. చక్కగా మనం ఇలాగ తాలింపులో వేసుకొని మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఎందుకంటే కొంతమంది బాగా ఉడకబెట్టేసేసి ఆ తర్వాత అవి సైడ్వి అవి ఒలిసి అప్పుడు తీస్తారు కదా. ఒకసారి ఇలా చేసి చూడండి. నేను చేసిన ప్రాసెస్లో మీకు చాలా బాగా వస్తుంది. చక్కగా కొబ్బరి వేసుకొని వేపుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. గోరుచిక్కుడుకాయ కొబ్బరి చాలా కమ్మగా ఉంటుంది. అలా వేయించి కొంచెం నూనెలో, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తిప్పుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టాలి. మూత పెట్టుకొని కొంచెం అది కొద్దిగా వేగాక అది బాగా మగ్గిపోద్ది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. మీరు ఉడకబెట్టిన దానికన్నా కూడా ఇలా వేసుకొని చూడండి ఒకసారి చేసుకొని. చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఆయిల్లో ఇది ఫ్రై అవుతాయి, దాంట్లోనే మగ్గిద్ది కదా. అసలు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది. చక్కగా మగ్గిపోయింది చూసారా, మెత్తగా మెత్తగా అయిపోద్ది. మెత్తగా అంటే పీసులు పీసులు కాదు, చక్కగా మగ్గిపోద్ది అనమాట. ఫ్రైలాగా బాగుంటుంది. అదో చూసారా, చక్కగా వేగింది. ఎక్కువ ఆయిల్లో వేయించకూడదు ఫ్రెండ్స్, అసలు మంచిది కాదు హెల్త్కి కూడా. ఇలా చక్కగా తాలింపులో వేసుకొని అలా వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసాను, తర్వాత కారం, కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, నేను అది ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. ఎండు కొబ్బరి పౌడర్ కూడా 2-3 చెంచాలు వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది, కమ్మదనం వస్తుంది ఫ్రెండ్స్. అసలు బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను అన్ని కూరల్లో కొంచెం కొబ్బరి పౌడర్ వాడతాను అనమాట. ఎండు కొబ్బరి తెచ్చుకొని పొడి చేసుకొని పెట్టుకుంటా. ధనియా జీరా పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం. అది కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చూడండి. నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంత కష్టపడి చేస్తున్నానో. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా అసలు ఎంత బాగా వస్తుంది అనుకుంటున్నారు. తింటున్నా సరే కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా అయిపోద్ది. పిల్లలకి క్యారేజీలకు వాటికి కూడా చక్కగా పెట్టేయచ్చు. ఒకసారి చూడండి, ట్రై చేయండి ఇలాగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి ఎప్పుడు గోరుచిక్కుడుకాయలు ఎక్కువ శాతం అందరూ ఉడకపెడతారు. మేము అలా ఉడకపెట్టం. ఇలాగే తాలింపులో వేస్తానన్నమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. దాంట్లో పోషకాలు కూడా పోవు త్వరగా.
చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. మెత్తగా ఉండడం అలాగేం ఉండదు, చక్కగా పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. అన్నంలో తిన్నా సరే ఇంకా చాలా బాగుంటుంది కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చామదుంపల పులుసుని చేస్తాము. ఫస్ట్ చామదుంపలు శుభ్రంగా కడుక్కొని మట్టి ఉంటుంది కాబట్టి ఉడకబెట్టుకొని తోలు తీసి పక్కన పెట్టాలి. చక్కగా మనం గుడ్లు వేయించుకుంటాం చూసారా, అలాగ ఆయిల్లో వేయించాలి, లేదంటే జిగురుగా వస్తుంది అన్నమాట, బంకగా. చక్కగా మనం ఇలా ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి, చక్కగా అసలు అది జిగురుతనం ఉండదు, బంకగా. అలా వేయించాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో ఆయిల్లోనే. ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది పులుసు కాబట్టి, చక్క అట్లా వేయించుకొని ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోండి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి ఆయిల్లో. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చామదుంపల పులుసు మాత్రం. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అసలు మనం గుడ్లు అవన్నీ ఎలా తింటాం అసలుకి అలాగుంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తిన్ను అని అనరు, చక్కగా గుడ్లు కూరలాగా ఉంటుంది. మనం వేపుతాం కదా, అది బంకగా కూడా ఉండదు, జిగురుగా ఉండదు అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఫస్ట్ చామదుంపలు తెచ్చుకొని ఆ మట్టి లేకోకుండా కడుక్కొని ఉడకబెట్టాలి. ఫస్ట్ ఉడకబెట్టేసి తొక్క తీసేసి పక్కన పెట్టుకొని చక్కగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. వేయించుకొని అవి కూడా పక్కన పెట్టేసి ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లోనే వేగాలి అవన్నీ, ఆయిల్లో వేగితేనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు టమాటా వేసాను, ఉప్పు వేసాను, పసుపు కూడా వేసేసాను, కారం వేసి చక్కగా ఆయిల్లో మళ్ళీ వేగనివ్వాలి. కొంచెం వేగనిచ్చి కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేసాను. వేసి చక్కగా అది వేయించుకున్నాక ఆయిల్లోనే మగ్గనివ్వాలి బాగా. టమాటా ముక్కలు అవన్నీ మగ్గుతీయి. తర్వాత చింతపండు కొంచెం నానబెట్టుకొని అది ఇలాగా పులుసులాగా పిసుక్కొని పోసుకోవాలి, చింతపండు పులుసు. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి, మీరు ట్రై చేయండి. అల్లం మసాలా కూడా వేసాం కదా మనం, అల్లం చిన్నులపై పేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువే వేసుకోండి పులుసుల్లో, వాటిల్లో కొత్తిమీర కరివేపాకు పడితేనే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అల్లం చిన్నులపై పేస్టు ధనియా జీరా పౌడర్ వేసారనుకోండి, అసలు చికెన్ కూర కూడా పనికిరాదు ఆ కూర ముందల, చాలా టేస్ట్ వస్తుంది. అది ఇప్పుడు చూసారా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పులుసులో వేసేయాలి ఇవన్నీ చక్కగా. అసలు గుడ్లు కూరలాగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి, చికెన్ కూర కన్నా అసలుకి ఇంకా చాలా బాగుంటుంది. మన మసాలా అవన్నీ కూడా వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు తినను అనరు, మా ఇంట్లో మాత్రం చాలా ఫేవరెట్గా తింటారు ఈ కూర. చక్కగా ముక్కకో ముద్దలా కలుపుకొని తినచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారా రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.